తెలంగాణ కేసీఆర్ గారి నాయకత్వం కేసీఆర్ గారి నాయకత్వం రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి ఉందా లేదా? మేము ఆ పథకాలు ఈ పథకాలు మహిళల ముందంజలో ఉంచుతామని చెప్పి కనీసం అసెంబ్లీలో ఒక మహిళకి గౌరవం ఇవ్వడం చేత కానీ ముఖ్యమంత్రిగా మనమందరం ఓట్లేసి గెలిపించారు. ఎందుకు అసలు ఈ రోజు ఇక్కడ దిష్టిబొమ్మ దహనం చేయాలని మేము ప్రయత్నం చేస్తుండగా పోలీసు వారు అడ్డగించారు. అసలు మేము చేయాలనుకున్న ఏ పని కూడా మహిళలకు అండుదండగా ఉంటామని చెప్పి ఎలక్షన్లప్పుడు హామీలు ఇచ్చారు, కానీ ఏ విషయంలో మహిళలకు ఇచ్చిన హామీలు నెరవేరుస్తున్నారు? ఒక్కసారి ఆలోచించి క్షమాపణలు చెప్పవలసిందిగా కోరుకుంటున్నాం. ఉన్న మహిళలందరినీ కూడా కించపరిచే విధంగా మొత్తం మహిళా లోకాన్ని మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నేను అసెంబ్లీలో మా అక్క సబితా ఇంద్రారెడ్డి మీద చేసిన వ్యాఖ్యలు చాలా దురదృష్టకరమైనవి. ఎందుకంటే ఒక పక్కన అక్కడ ఉన్నదే ఇద్దరు మహిళా సోదరిమణులు, అసెంబ్లీలో మా వెనకాల కూర్చున్నది ఇద్దరు మహిళా సోదరిమణులు, ఇద్దరు ఎమ్మెల్యేలు కూర్చుంటే పేర్లు చెప్పలేదని ఒక మంత్రి అంటాడు, పేర్లు చెప్పలేదని ఒక అంటారు. కానీ ఆ పేర్లు చెప్పి ఒక ఇద్దరు మహిళా మనులు ఆడవాళ్ళని కించపరిచిన సబితా ఇంద్రారెడ్డిని కించపరిచిన విధంగా మరి నిన్న లోకమంతా కూడా మహిళా లోకమంతా కూడా ఏ పార్టీలోనూ ఉండని, కానీ ఆ పార్టీలో ఉన్న మహిళలందరూ కూడా నీ తప్పు ఇట్లా మాట్లాడటం కూడా సమంజసం కాదని వాళ్ళంతా వాళ్ళు చెప్పుకునే పరిస్థితి దాపురించింది. మరి రేవంత్ రెడ్డి గారు నువ్వు ఇంద్రారెడ్డి గారు, ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం కోసం నువ్వు పోరాడినవాడు కాదు. ఇంద్రారెడ్డి గారు ఎందుకంటే ఇంద్రారెడ్డి కుటుంబం తెలంగాణ కోసం మరి పోరాడి తెలంగాణ దాంట్లో ఇంద్రారెడ్డి గారు పార్టీ కూడా పెట్టి తెలంగాణ కోసం పోరాడిన వ్యక్తి సతీమణి. మరి ఈ విధంగా నువ్వు మాట్లాడటం, అందులో నీకు బాగా వాళ్ళ కొడుకు వాళ్ళందరూ కూడా నీకు దగ్గర స్నేహితులు అయినా కూడా ఆ విధంగా వెనకం దాడకుండా ఆమె యొక్క గౌరవాన్ని భంగం కలిపి మాట్లాడటం చాలా తప్పు. ఎందుకంటే వయసుతో నిమిత్తమైన నువ్వు ఆలోచన చేశామని మరి విమర్శించుకుంటే బాగుండేది. కానీ అటువంటి దురదృష్టకరమైన మహిళల్ని ఆ విధంగా కించపరిస్తే మరి నీకు ప్రజలందరూ కూడా ఇచ్చేస్తారు. మరి బుద్ధి చెప్పే రోజు దగ్గర పడుతుందని కూడా మనం చేస్తాం. అది కాకుండా నువ్వు చెప్పిన హామీలో ఏది నెరవేర్చలేవు. ఇలా రుణమాఫీ అన్నావు, ఇలా నీకు నేను ఇలా ఛాలెంజ్ చేస్తున్నాను. నీ మంత్రివర్గం కానీ ఎమ్మెల్యేలు కానీ ఇలా ఛాలెంజ్, ఏ నియోజకవర్గంలో ఆ ఎమ్మెల్యేలని నువ్వు ఆర్డర్ ఇయ్యి. అసలు ఎంతమందికి రుణమాఫీ అయింది? 60% కనుక ఎక్కువ రుణమాఫీ అయిందని కనుక మీ ఎమ్మెల్యేల దగ్గర నుంచి నువ్వు చార్ట్ తెప్పించుకో. ఒకవేళ 60% కనుక ఇదైతే కనుక మేము మీకు నువ్వు దేనికి ఛాలెంజ్ చేద్దానికి మేము చేస్తాం. ఏ కోఆపరేటివ్ బ్యాంకులు ఇలా ఆలగడప సొసైటీలు కానీ సొసైటీలో పోతే ఏ రైతుకు కూడా 60%కి దాంట్లో కింది మీద చేసి ఏ విధంగా నువ్వు 20 కోట్లు కాదు కదా 15 కోట్లు కూడా ఇచ్చే 15,000 కోట్లు కూడా ఇచ్చే పరిస్థితి లేకుండా అన్ని ఉపాయాలు చేసి దాన్ని జరగకుండా చేయాలని ఆలోచన చేస్తున్నావు. నువ్వు ఏ గ్యారెంటీని కూడా పూర్తి చేయలేవు. ఎందుకంటే నీ యొక్క రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏందో అర్థమవుతుంది అందరికీ, నేను అసెంబ్లీలో తెలిసిపోయింది. కాబట్టి నువ్వు ఏది కూడా ఇది చేయలేవు. కానీ చేయని దానికి మళ్ళీ ఈ విధంగా అనవసరమైన మాటలు పెట్టి ఇది చేసి నువ్వు అగౌరవపరచడంలో చాలా నీతిమాలిన చర్య. కాబట్టి నువ్వు ఎమ్మటే ఆ యొక్క సబితా ఇంద్రారెడ్డి గారు ఇది చేసినందుకు ఈ రోజైనా అసెంబ్లీలో నువ్వు అన్న మాటలను వెనక్కి తీసుకొని మరి స్త్రీలోకానికి గౌరవించాలని చెప్పి ఈ యొక్క నిరసన తెలియజేస్తూ ముగిస్తున్నాను.